వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వార్షికోత్సవ వేడుకలు. తాడిపత్రి చేరుకున్న సీట్ బృందం. KUVCపై విజిలెన్స్ విచారణ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చిరుతపులి కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే, నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపులపై అక్రమాలకు పాల్పడ్డారని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొడ్యూసర్ రమేష్ పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పలువురు యూనివర్సిటీ అధ్యాపకుల ఫిర్యాదుతో విచారణ చేపట్టింది. ఈ ఫిర్యాదులను విజిలెన్స్ డీజీకి పంపిన విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం వీలైనంత వేగంగా నివేదిక అందించాలని ఆదేశించారు. జస్ట్ బిజీ స్థానిక రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూమ్ లో స్ట్రాంగ్ రూమ్ల లైవ్ ఫీడ్ ను పరిశీలించిన అనంతరం ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన ఇంజనీరింగ్ లైబ్రరీ బ్లాక్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అర్ధరాత్రి ప్రాంతంలో ఇల్లీగల్ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న సిబ్బందిని భూపాలపల్లి పట్టణ ప్రాంత యువకులు సమాచారం మేరకు పట్టుకున్న పోలీస్ సిబ్బంది మరియు పత్రికా విలేకరుల వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది. అవి ఈ విధంగా ఇలాంటి ఇల్లీగల్ పనులు ఇక మీదట జరగకుండా బాధ్యతలు చేపడతామన్న అధికారులు. కర్నూలు జిల్లా అధ్యక్షులు సిట్రా సత్యనారాయణమ్మ పుత్రుడు సిట్రా చిరంజీవి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వారి స్వగృహానికి చేరుకుని భౌతిక కాయానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పి అంతిమ యాత్రలో పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎంపీ గోరట్ల మాధవ్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఈ ఫోటోలో ఉన్న బాబు తప్పిపోయాడు. పేరు జవీద్. వాళ్ళ అమ్మ నాన్నలు వెతుకుతున్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. దయచేసి ఈ బాలుడు కనిపించినచో 9505008576 మరియు 8142058992 నెంబర్లకు కాల్ చేసి వారి తల్లిదండ్రులకు తెలుపవలసిందిగా బాలుడు తల్లిదండ్రులు మనవి చేస్తున్నారు. బద్వేల్లో ఆధునిక రాజకీయాల్లో విలువలు పాటించేవారు. చాలా తక్కువ సుందరయ్య వంటి వారు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గండికోట శివకుమార్ అన్నారు. ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా బద్వేల్ పట్టణంలో పలు కాలనీలలో సుందరయ్య వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగా సుందరయ్య భవనం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు. కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శివకుమార్ అన్న కూడా రావడం జరిగింది. సుందరయ్య గారి గురించి శివకుమార్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతాను. కాంగ్రెస్ 1913వ సంవత్సరంలో నెల్లూరు జిల్లా అలగానిపాడులో కామ్రేడ్ సుందరయ్య గారు జన్మించడం జరిగింది. సుందరయ్య గారి కుటుంబము నేపథ్యాన్ని, ఆయన ఉద్యమ ప్రస్థానాన్ని, అదే రకంగా తాడిత పీడిత ప్రజల కోసం ఆయన చేసినటువంటి సేవలను ఈ సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకోవడం మనందరి బాధ్యత. ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి జెండాలు వస్తున్నాయి, పోతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం. కొత్త పార్టీలు వస్తున్నాయి. ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి అర్థం కానిటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు కుల ప్రభావము, మత ప్రభావము, ధర ప్రభావము, మద్యం ప్రభావం లాంటి పెద్ద ఎత్తున దేశంలో చొచ్చుకొని పోయి ప్రజలను విభజించి పాలిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కూడా ఎర్ర జెండా వాలిపోకుండా వెలిసిపోకుండా ఉందంటే నాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు నిర్మించినటువంటి ఈ నిర్మాణం అంత దృఢమైనటువంటిది, బలమైనటువంటిది. కాబట్టే ఈరోజు దేశంలో అన్ని రంగాలు వెలిసిపోతా ఉన్నా కూడా ఎర్ర జెండా మాత్రం నిజాయితీగా, నిష్కచ్చిగా తాడిత పీడిత ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ ఉంది. దానికి కారణం ఆ రోజు సుందరయ్య గారు నిర్మించినటువంటి ఓ బలమైనటువంటి పునాది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేటికి కూడా కమ్యూనిస్టుల పట్ల, కమ్యూనిస్టు ప్రజానీకం పట్ల, కమ్యూనిస్టు నాయకుల పట్ల సమాజంలో గౌరవం కానీ, మంచి అభిప్రాయం కానీ ఉందంటే దానికి కారణం నాడు ఆ నాయకులు నిర్మించినటువంటి ఈ నిర్మాణమే. అటు బలమైనటువంటి నిర్మాణం, రాజీ లేనటువంటి నిర్మాణం
త్యాగాల పోరాటాలతో నిర్మించినటువంటి నేపథ్యం ఉన్న కారణంగానే నేటికి కూడా సమాజంలో మనలాంటి వాళ్ళ పట్ల కూడా సమాజంలో గౌరవం చూపిస్తున్నదంటే నాడు సుందరయ్య గారు వేసినటువంటి బాట. ఆ బాటను ఆనుకొని అనేక సంవత్సరాలుగా ఎర్రజెండాలు పట్టుకొని మనం నిర్మాణం ఉద్యమాలు నిర్మిస్తున్నటువంటి కారణంగానే, ఆ బాటలో నడుస్తున్నటువంటి కారణంగానే, ఆ యొక్క వారసత్వం కారణంగానే ఈరోజు సమాజంలో మన గౌరవం లభిస్తూ ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సుందరయ్య గారు ఒక పెద్ద భూస్వామ్య కుటుంబంలో జన్మించినాడు. 100 ఎకరాల భూస్వామ్య కుటుంబంలో జన్మించినటువంటి ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా పేదల పక్షాన, దళితుల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఆయన నిరంతరం పనిచేశాడు. ఆయన మొట్టమొదటి దక్షిణ భారత ఉద్యమ నిర్మాతగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించడమే కాకుండా 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవహరిస్తే పార్లమెంటులో మొట్టమొదటి పార్లమెంటు పక్షనేతగా ఆయన వివరించడం జరిగింది. అప్పుడు పార్లమెంటులో కుడివైపున ఉన్నటువంటి వాళ్ళను అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఎడం వైపున అంటే వామపక్ష ఉన్నటువంటి వాళ్ళను వామపక్షాలుగా నాటించి మనం పిలవడం జరిగింది. నేడు వామపక్షాలు అంటే అదేదో కాదు, పార్లమెంటులో ఎడం వైపున వామ చేతి పక్షాన కూర్చునేటువంటి వాళ్ళం కాబట్టి మనకు వామపక్షాలు అనేటువంటి పేరు వచ్చింది. సుందరయ్య గారు పార్లమెంటుకు అందరిలాగా కార్లలో పెద్ద పెద్ద సరంజామాతో అదే రకంగా మంది మార్పులతో వెళ్ళేటువంటి వాడు కాదు. ఒక మామూలు సైకిల్ తీసుకొని ఆ సైకిల్లో ఎనికి పక్కన ఆ రోజు పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలన్నింటినీ కూడా ఆయన పేపర్ల రూపంలో, రికార్డుల రూపంలో పొందుపరుచుకొని సైకిల్కి క్యారీలో కట్టుకొని ఆయన పార్లమెంటుకి వెళ్ళేటువంటి వాడు. పార్లమెంటులో అధికార పక్షం ప్రవేశపెట్టినటువంటి జీవోలు కానీ, చట్టాలు కానీ, ప్రజానుకూల ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉచితంగా పరిశీలించేవాడు. వాటి మీద సాధ్యాసాధ్యాల మీద లోతైనటువంటి విశ్లేషణ చేసేవాడు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా అనుకూల విధానాలను రూపొందిస్తే దాన్ని ఆయన మెచ్చుకునేటువంటి వాడు. అదే రకంగా ప్రజా వ్యతిరేక కామ్రేడ్ కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఈసీ ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయిల్ బంకుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని బంకుల యాజమాన్యులకు నోటీసులు పంపింది. పోలింగ్ తర్వాత ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ఈసీ ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చిరుతపులి కలకలం రేపింది. స్థానిక నల్లగుంట ప్రాంతంలో రైతు చిట్టపురం గంగాధర్కు చెందిన గేదె దూడపై చిరుత దాడి చేసి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. దూడను గుడిసెలో కట్టేసి ఉంచామని, రాత్రి సమయంలో చిరుత దాడి చేసిందని బాధిత రైతు చెప్పాడు. గుడిసె చుట్టూ చిరుత కాలి వేలి మృద్దలు కనిపించాయని మీడియాకు తెలిపారు. చిన్నదే ఉన్నట్టుంది, బాగా పెద్ద అయితే ఇంకా బాగా చేస్తున్నాయి.
ఆ రాత్రి ఎప్పుడు వచ్చింది మాకు తెలియదు. మేము బర్రెలను ఈయనే కట్టేసినాం, దుడ్డని ఈయనే కట్టేసి మేము ఇంటికైనా అది రాత్రి ఎప్పుడు వచ్చిందో ఏమో. రాత్రి జిటపుల్లి వచ్చి దాడి చేసి దుడ్డని చంపి మొత్తం అంతా తినడం జరిగింది. ఫారెస్ట్ వాళ్లకు మా యొక్క నమస్కారం చేసి చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ రైతులకు ఎవరికి కానీ భయంగా ఉన్నది. ఇవల్ల గిట్లా వచ్చి తినిపోయింది. మేము రాత్రి పగలు తెల్లందాకా ఇక్కడ సేందాలో తిరుగుతాము. ఏ రాత్రి ఏ పగలు వచ్చి మమ్మల్ని కూడా ఏం చేసేది కూడా మాకు తెలియకుంటున్నది. దయచేసి ఎట్లన్నా ఆ జిటపుల్ని మాత్రం దాన్ని పట్టుకునే ప్రయత్నమా, దాన్ని బెదిరించే ప్రయత్నమా మాత్రం మీరు చేయాలి. మీ ఇక ఇక్కడి రైతుల ఆధారం మీ చేతుల్నే ఉన్నది కాబట్టి మీకు తెలియజేస్తున్నాం. తిరుపతి రేణిగుంట జాతీయ రహదారిపై తెల్లవారుజామున బస్సులో చెలరేగిన మంటలు. తిరుపతి నుండి శ్రీకాళహస్తి వైపు వెళ్తున్న సమయంలో చెలరేగిన మంటలు. ప్రయాణికులు సురక్షితం. కళ్ల ముందే తగలబడిన ప్రైవేట్ ట్రావెల్ బస్. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన భారీగా ఎగిసిపడ్డ అగ్ని కీలకాలు. బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు. బస్సు కాలిపోవడానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులు. 2264 AP 39W 2264. నంద్యాల జిల్లాలో అతిసార వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మెడికల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిపిఓ మంజులవాణి ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈ మనోహర్లతో కలిసి డయేరియా వ్యాధి నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో డయేరియా వ్యాధి ప్రబలకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. త్రాగునీరు కలుషితం కావడం, త్రాగునీటిని క్లోరినేట్ చేయకపోవడం, పారిశుద్ధ లోపం తదితర లోపాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. One professor and 2 assistant professors were there, and afterwards even equipment also very meager, just one gastroscope and colonoscope, and sometimes we used to do with fiber optic gastroscopes. So a lot of difficulty was there because we are accustomed to do the video endoscopes and others in the department. Such a large turnover doing with fiber optic endoscopes means much more difficult, and we were not really convenient. And there won't be any objective assessment, and somebody is not monitoring. So if you do the fiber optic, you are the judge. Others have to follow. Whereas the video endoscopes, others can point out, and there is a lot of scope for learning for PGs and others. Okay, that is the thing. We had that disadvantage in the beginning of our career. So then we tried myself and Shankar Sharma with the Department of Gastroenterology. 9 DM students have completed. So last year we have enhanced seats from 2 to 4. So that means, so this year we have taken 4 PG seats. And if you just observe, as the seats and faculty is increasing, the number of procedures, number of inpatients, everybody is increasing. So earlier we thought that 2 PGs, I think they are more in number. But now we feel that 2 PGs are not enough. So that means even people who are coming and for services to the Department of Gastroenterology also, they are increasing
every year after year. So that's why now we are having almost inpatients of 40 to 50 patients. Our beds are not sufficient, and we are admitting the patients in FMC ward. So there also sometimes the number is crossing 60 to 70 patients. So that means there is lot of clinical material. Maybe because you people are able to provide better services free of cost, lot of clinical cases and all, we are all doing Arogyasri. So people also, the word spreads in the villages. So if you go to the government hospital, same procedures are doing, IC facilities are there, even advanced equipment like ERCPs and other UES procedures are there. Just now we have done one drainage of the pancreas, post-pancreatic pseudocyst, and we are about to install this metal stents in the esophagus. So almost we are doing these procedures are not routinely done in private practice, because all paraphernalia must be there, and is the cost also very prohibitive for most of the patients. So like this, when we are able to do so many services under one roof, definitely the word it will spread in the villages and the small towns. So everything will be taken care of in this government setup like that. So like that we are able to get more number of cases. Clinical material is enough for all PGs to learn, and I request Mohan also to take special interest in improving the academics with the help of Deepak and other associate professors who are recently posted to the Cancer Institute. So all of you make a team and try to impart practical guidelines to the PGs and others. So when సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లోని వాసవి మాత దేవాలయంలో శనివారం వాసవి మాత జయంతి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం గణేష్ పూజలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం అమ్మవారికి అభిషేకం, అంతకుముందు పెద్ద ఎత్తున హోమాలు, కుంకుమ పూజ నిర్వహించారు. పూజారులు చంద్రశేఖర్ శర్మ, సంతోష్ శర్మ పలువురు పూజారులు పాల్గొని అమ్మవారి జయంతి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.